హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం బేలూరులోని చెన్నకేశవ ఆలయంలో ఉన్నాం. ఈ బేలూరు వచ్చేసి మనకి కర్ణాటక స్టేట్లో ఉంది. బెంగళూరు నుంచి ఒక 200 కిలోమీటర్స్, చిక్మంగళూరు నుంచి ఒక 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా చిక్మంగళూరు వెకేషన్ ప్లాన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. సో ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అనేది చెప్పొచ్చు. 900 సంవత్సరాల చరిత్ర ఈ టెంపుల్కి అయితే ఉంది. 900 సంవత్సరాల క్రితం విష్ణువర్ధనుడు అనే ఒక రాజు ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది. సో ఆ రోజుల్లో చోళుల మీద విజయానికి గుర్తుగా విష్ణువర్ధనుడు ఈ టెంపుల్ని నిర్మించాడు. మీరు ఈ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందంటే మీరు మీరు చూస్తేనే మీకు అర్థమవుతున్నట్టుంది. శిల్పాలు ఒక్కదానికి ఒకటి ఇంటర్లింక్ ఉన్నట్టు ఎంత అద్భుతంగా ఈ శిల్పాలను చెక్కారు. హోల్ టెంపుల్ అంతా ఇంతే అద్భుతమైన శిల్పాలతో నిర్మించబడింది. అప్రాక్సిమేట్లీ 100 ఇయర్స్ పట్టిందని చెప్తున్నారు ఇక్కడ ఈ టెంపుల్ని అయితే నిర్మించడానికి. సో ఇది చాలా అందమైన టెంపుల్, మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్. ప్రజెంట్ మీరైతే చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగిందో. అలాగే ఈ ఆలయ చరిత్రలో మొదటి నరసింహుడు మరియు రెండవ బల్లాల సహా వివిధ పాలకుల సహకారం దీని నిర్మాణానికి మరియు అందాన్ని పెంచడం జరిగింది. అయినప్పటికీ తుగ్లక్ సైన్యం దండయాత్ర సమయంలో ఈ టెంపుల్ అన్నది విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ విజయనగర చక్రవర్తులచే మళ్ళీ ఈ గుడిని రీకన్స్ట్రక్ట్ చేశారనమాట, మళ్ళీ పునరుద్ధరించారు. సో వారి కొత్త నిర్మాణాలు ఇవన్నీ కలిపేసి సో ఈ టెంపుల్కి ఇంత అందంగా తయారు చేశారనమాట. సో అలాగే మైసూర్ వడియార్లు 18వ శతాబ్దం వరకు ఈ గుడిని కాపాడుకుంటూ వచ్చారు. అయినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చేటప్పటికి ఈ టెంపుల్ మళ్ళీ శిథిలావస్థకైతే వెళ్ళిపోయింది. ఆ తర్వాత 1929 to 1935 పురావస్తు శాఖ వాళ్ళ జోక్యంతో మళ్ళీ ఈ గుడిని మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగిందనమాట. సో మీరే చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఈ శిల్పాలను చెక్కారు. భారతదేశంలో ఉన్న అత్యద్భుతమైన కట్టడాలలో ఈ బేలూరు చెన్నకేశవ ఆలయం కూడా మనం ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకే కనిపిస్తుంది అక్కడ ఆ గుడి నమూనాను చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు అక్కడ. అది ఒక్కటే కాకుండా ప్రతి ఒక్క చిన్న శిల్పం కూడా ఎంత అద్భుతంగా అక్కడ చూడండి. ఆ గుర్రాలు కానివ్వండి, ఆ పైన శిల్పాలు కానివ్వండి, ఎంత అద్భుతంగా చెక్కారంటే ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ యూజ్ చేసి చేయడం ఇది మామూలు మాటలు కాదు. అందుకే ఈ శిల్పాలని వీటన్నిటిని చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ టెంపుల్ని కట్టడానికి 100 ఇయర్స్ ఎందుకు పట్టిందా అని చెప్పేసి. ఈ ఆలయాన్ని అప్పట్లో సోప్ స్టోన్తో కట్టడం జరిగింది. ఈ సోప్ స్టోన్ ప్రత్యేకత ఏంటి అంటే ఇది భూమిలో ఉన్నంతసేపే మృదువుగా ఉంటుంది. ఒక్కసారి బయటికి తీసిన తర్వాత మెల్లమెల్లగా గట్టిపడడం జరుగుతుంది. ఆ రాయి ప్రత్యేకత వల్లే ఈ శిల్పాలను ఇంత అద్భుతంగా చెక్కడం జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అప్పట్లో ఉన్న వాళ్ళకి దీని ప్రత్యేకత తెలిసి దీన్ని ఉపయోగించడం అంటే దాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఇంటర్లాకింగ్ టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న బ్లాక్స్ని ఒకదానితో ఒకటి లాక్ చేసి ఈ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎటువంటి బాండింగ్ మెటీరియల్ని అయితే యూజ్ చేయలేదు. ఓన్లీ ఇదే టెక్నాలజీ యూజ్ చేసి హోల్ టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది. చూశారు కదా అద్భుతమైనటువంటి బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయాన్ని. సో మీరు కూడా ఈ ఆలయాన్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కృష్ణాస్ వండర్ వైబ్స్. థ్యాంక్ యూ సో మచ్.